ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 11 శ్లోకము 48ను పరిశీలిద్దాం. విశ్వరూపాన్ని చూసిన అర్జునుడికి ఆ దర్శనం యొక్క మహత్యాన్ని, దాని అరుదైన స్వభావాన్ని శ్రీకృష్ణుడు ఇక్కడ వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. న వేద యజ్ఞాధ్యయనైర్ న దానైర్ న చ క్రియాభిర్ న తపోభిరుగ్రైః ఏవం రూపః శక్య అహం నృలోకే ద్రష్టుం త్వదన్యేన కురు ప్రవీరా. ఈ శ్లోకం అర్థమేమిటంటే, ఓ కురువంశ శ్రేష్ఠుడా అర్జున, నీవు చూసిన నా ఈ విశ్వరూపాన్ని ఈ మనుష్యలోకంలో నీవు తప్ప మరెవ్వరూ చూడలేరు. వేదాలు చదవడం వల్లగాని, యజ్ఞాలు చెయ్యడం వల్లగాని, దానాలు ఇవ్వడం వల్లగాని, పుణ్యకార్యాలు ఆచరించడం వల్లగాని, లేదా కఠోరమైన తపస్సులు చెయ్యడం వల్లగాని నా ఈ రూపాన్ని దర్శించడం అసాధ్యం. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, భగవంతుని నిజ స్వరూపాన్ని కేవలం మన కర్మకాండల ద్వారా లేదా పాండిత్యం ద్వారా తెలుసుకోలేమో. అది పూర్తిగా భగవంతుని కృప మీద ఆధారపడి ఉంటుంది. మన ప్రయత్నాలు ఎంత గొప్పవైనా భగవంతుని అనుగ్రహం లేనిదే ఆయన విశ్వరూపాన్ని చూడలేమని ఈ శ్లోకం స్పష్టం చేస్తుంది. ఇది మనలో అహంకారాన్ని తగ్గించి వినయాన్ని పెంచుతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే పూజలు, దానాలు లేదా ఇతర సత్కార్యాలు భగవంతునితో బేరమాడటానికి కాదని గుర్తుంచుకోవాలి. ఫలాపేక్ష లేకుండా కేవలం స్వచ్ఛమైన ప్రేమతో, భక్తితో మన పనులు చేయాలి. మన ప్రయత్నం మనం చేస్తూ ఫలితాన్ని భగవంతునికే వదిలివేయాలి. నిజమైన భక్తికి, స్వచ్ఛమైన హృదయానికి మాత్రమే దైవానుగ్రహం లభిస్తుందని అర్థం చేసుకోవాలి. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.